హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ ఇంట్లో టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మంచిగా కాల్చుకొని పేస్ట్ చేసేసాను. చేసిన తర్వాత కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర వేసి అందులో ఈ గొజ్జు వేసేసి ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. బాగుంటుంది. ఇది వచ్చేసి పరాటాకి చేస్తున్నాను అనమాట ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో. ఫ్రెండ్స్, ఎప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్సే చేస్తూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా అడుగుతారనమాట. సో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు మనం పనికి ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి కదండి ఫ్రెండ్స్. నాకు అది రాదు, ఇది రాదు, సో అనడానికి వీలు లేదనమాట. సో వాళ్ళు ఏం రెసిపీ అడిగితే అదే చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి 10 నిమిషాలు అట్లా స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ గొజ్జుకు వచ్చేసి నేను గోబీ పరాటా చేస్తున్నాను. ఇదిగోండి, మిక్సీలో కాలీఫ్లవరు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ కూడా వేస్తాను చూడండి. ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, పసుపు, ధనియాల పొడి, సబ్జీ మసాలా, గరం మసాలా, కస్తూరి మేతి. సో ఇవన్నీ వేసుకొని మంచిగా స్టఫింగ్ పేస్ట్ని, సో ఉప్పు వేసుకోవాలండో మర్చిపోయాను చెప్పడము, సో ఉప్పు మర్చిపోకండి. సో ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని మంచిగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది స్టఫింగ్ పేస్ట్ ఫ్రెండ్స్. సో ఇదిగోండి, పిండి రెడీ చేసేసుకున్నాను, చపాతీ పిండిని. సో స్టఫింగ్ చేసేసి ఇలా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకోవడమే. సో ఇంతేనండి ఈరోజు రెసిపీసు. మీ జూనియర్ చెఫ్ వంటలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.